టీఆర్ఎస్ ఎంపీగా చేశారు మీరు. ఏం చేశారు? అంటే అభివృద్ధి కోసం, చేవేళ్ళ అభివృద్ధి కోసం మీరు బీఆర్ఎస్ ఎంపీ ఉన్నప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నది. అవును. నేను ఫస్ట్ టైం ఎంపీ దాదాపు 100 సార్లు పార్లమెంట్లో మాట్లాడినా. ఎంతోమంది ఎంపీలు ఒక్కసారి కూడా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. నేను పాలసీస్ మీద మాట్లాడినా. అంటే ఎంపీ అంటే దేశానికే ఎంపీ, దేశానికి, రాష్ట్రానికి, మా ప్రాంతానికి కూడా ఎంపీ. అండ్ ప్రాంతం విషయం ప్రత్యేకంగా నేను ఇక్కడ ఉన్న సమస్యలు పాలసీ ద్వారా దాని పరిష్కారం అవుతుంది. ఉదాహరణంగా జిఎస్టీ పాలసీ వల్ల తాండూర్ షాబాద్ రాళ్ళ 18% ఉంది, దాన్ని తగ్గించిన. తర్వాత కందులకు మార్కెటింగ్ అవసరం, తాండూర్ కందులు హయ్యర్ క్వాలిటీ ఉంటాయి, అన్ని కందులతో పోల్వద్దు, అందుకే దీన్ని సపరేట్ జిఐ ట్యాగింగ్ కొరకు నేను మాట్లాడినా అండ్ వచ్చింది. సో పాలసీ ద్వారా కొన్ని ప్రాజెక్టులు, అంటే అక్కడ ప్రాజెక్టులు హైవే నేను 930 కోట్ల హైవే నేను శాంక్షన్ చేయించిన. పార్లమెంట్లో 2 సార్లు మాట్లాడినా. 2016 or 2017లో శాంక్షన్ అయింది. తర్వాత ఇంకా గ్రామ సడక్ యోజన కింద 30-40 వేల కోట్లు, వేలు కాదు 40 కోట్లు, 30-40 కోట్లు. తర్వాత ఎన్నో గ్రామీణ ప్రాంతం బ్యాంకింగ్ ద్వారా ఒత్తిడి ఉంటాయి, ప్రయారిటీ సెక్టర్కు లోన్లు ఇవ్వాలని నేను ప్రతి దిశ మీటింగ్, అంటే మేము కేంద్ర ప్రభుత్వం నిధులు బ్యాంక్స్ ప్రయారిటీ సెక్టర్కు లోన్స్ ఇస్తున్నాయా అవి రివ్యూ చేసి వచ్చేటట్టు చేసినాను. ప్రతి దిశ మీటింగ్ అటెండ్ అయినా. ఆ ముఖానికి ఆ దిశ మీటింగ్లు అని తెలుసా ఎన్ని అటెండ్ అయినా. కమిటీ మెంబర్, ఫస్ట్ టైం పార్లమెంటేరియన్ నేను ఒక్కనే ఉంటుంది. అదే కాక పార్లమెంట్ నన్ను 5-6 దేశాలకు పంపించింది, యూనివర్సిటీలకు డెలిగేషన్లో పంపించింది. ఆయనను ఒక్క దగ్గర కూడా పంపించలేదు, ఒక్క దేశానికి కూడా పంపించలేదు. నేను ప్రిన్స్టన్ యూనివర్సిటీకి పోయినా, కొలంబియా యూనివర్సిటీకి పోయినా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో, రఘురామ్ రాజన్ మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తోటి ఇంటరాక్షన్, తర్వాత కింగ్స్ కాలేజ్ యూఎస్ఏ, తైవాన్ యూఎస్ఏ. అదే కాక రెండింటిని నేను కన్వీనర్ ఉంటుంది, పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్. ఫస్ట్ టైం పార్లమెంటేరియన్ దేని కన్వీనర్ ఉండదు, పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ కన్వీనర్ ఉంటుంది. తర్వాత వాష్ లెజిస్లేటర్స్ ఫోరం, అంటే వాటర్, శానిటేషన్, హైజీన్, అంటే శుభ్రత గురించి, దాని కన్వీనర్ ఉంటుంది. ఇంటర్నేషనల్ 2 డెలిగేషన్స్, నేపాల్కు, బంగ్లాదేశ్కు నేను లీడ్ చేసిన పాపులేషన్ ఇది. తర్వాత ఇంటర్నేషనల్ పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్ 17 పార్లమెంటేరియన్స్ వచ్చిండ్రు, అది నేను కన్వీనర్ ఉంటుంది. ఫస్ట్ టైం ఎంపీ ఎవరు కూడా ఇంత రాలేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు అలవాటు అవడానికి టైం పడుతుంది. అవును, ఈ ముఖానికి అవి ఏందో తెలియదు, ఆయనను ఎవరు గుర్తింపు లేదు, చక్కగా ఇంగ్లీష్ మాట్లాడరాదు ఆయనకు, అండ్ పార్లమెంట్లో ఆ హిందీ, ఉర్దూ కూడా చక్కగా మాట్లాడరాదు ఆయనకు. ఇంకా చేసిందా ఏం లేదు, రియల్ ఎస్టేట్ దందాలు చేసిండు. ఇవన్నీ చేస్తే ఆయన హయాంలో ఏమైంది? ఆయన హయాంలో మన సీతారాంపూర్ గుడి 1100 ఎకరాలు ప్రభుత్వం తీసుకున్నది. ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఆయన పార్టీ తీసుకొని ఇండస్ట్రియల్స్కి అమ్మేసింది. అది 3 కోట్లది, 20 లక్షలకో 30 లక్షలకు ఎంతో సస్తాగా అమ్మేసింది. తక్కిన జేబులో పెట్టుకున్నట్టున్నారు. ఇప్పుడు ఇది ప్రభుత్వం. ఇది నేను హనుమాన్ల గుడి గురించి మాట్లాడేమో, ఆయన్నే కొట్టేసాడు, ఆయన్నే బ్లాస్ట్ చేసిండు, ఆయన్నే అపార్ట్మెంట్ కడుతున్నాడు. హనుమాన్ల గుడి కాదు ఇది. ఆయన ఉన్నప్పుడు తర్వాత ఆయన పార్టీలు మారింది. కొత్త ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు. నేను కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆపొచ్చు కదా, కేసీఆర్ చేసిన దోపిడీ కాకుండా ఈ ఇల్లీగల్ పనులు చేస్తే వీళ్ళు ఆపొచ్చు కదా. ఇక్కడ ఉండి వీళ్ళు ఆపుతలేరు, అంటే ఇద్దరు కుంభక్కయ్యండ్రు ఈ విషయంలో. అయితే ఎక్కడ మన సీతారాంపూర్ రామాలయం భూములు 1100 ఎకరాలు, ఇప్పుడు అవి 3500 కోట్లు ఎంతో ఉంటాయి. సో ఇవి తప్ప ఆయన చేసింది ఏంది? అడగండి ఏం తెచ్చిండు. నేను పాలమూరు రంగారెడ్డి ఇంప్లిమెంట్ చేసిన ఆయన పత్రం పెట్టిండు. ఆయనకు సోయి కూడా లేదు. పాలమూరు రంగారెడ్డి ఇంకా ఇంప్లిమెంట్, ఆయన ప్రింటెడ్, ఆయన నేను చేసిన ఘనకార్యాలు ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ఇంప్లిమెంటెడ్ అంట. ఆయనకు సోయే లేదు. అటు పాలమూరు రంగారెడ్డి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. అప్పుడు కేసీఆర్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు కదా. ఏమి ఇనాగ్రేట్ చేసినది? పాలమూరు రంగారెడ్డి కొబ్బరి కొట్టే ఇనాగ్రేట్. అది ఇంప్లిమెంట్ అంటే అది ఖతమైనట్టు, అంటే ముగించినట్టు, అంటే పాలమూరు రంగారెడ్డి ఫంక్షన్ అన్నట్టు.
బహుశా ఆయనకి ఇంగ్లీష్ తెలవక అట్లా రాసి ఉండొచ్చు. పాలమూరు రంగారెడ్డి ఇంప్లిమెంటెడ్, ఓకే పాలమూరు రంగారెడ్డి ఇనాగ్రేటెడ్ అన్న బదులు అంటే ఒక కాంపోనెంట్ ఏదో పంప్ స్టార్ట్ చేసిండో ఏదో కాంపోనెంట్. పాలమూరు రంగారెడ్డి ఇంప్లిమెంటెడ్ ఆయన వెబ్సైట్లోనే కొన్ని పెట్టుకున్నాడు. చూడండి ఆయన ఎవగానే ఎక్కువ లేదు, గుడ్లు కోళ్ళ స్కాము భూదందా తప్ప ఎక్కువ చదువుకొని ఉన్నట్టున్నారు. అండ్ మీ ఇద్దరి ఫైట్ మామూలుగా లేదు నిజం చెప్పాలంటే. ఎందుకు నాకు ఆయనతో ఫైట్ లేదు, ఆయనతో ఫైట్ ఎందుకు? సో మీ నువ్వు ఆయన నేను ప్రధాన ప్రత్యర్థి ఆయనేనా? లేదు, కాసాని తాండూర్ల కాసాని నంబర్ 2, కానీ నేను చాలా లీడ్లున్నా. ఓకే తాండూర్ల పరిగిల కాసాని నంబర్ 2, ఓకే చేవెళ్ళలో కూడా కాసాని నంబర్ 2, ఓకే ఈయన నంబర్ 3, కానీ వికారాబాద్లో ఈయన నంబర్ 2. వీళ్ళందరూ డిస్టెంట్ నంబర్ 2s. ఓకే అందరికంటే నాకు 3 లక్షల లీడ్ ఉన్నది. అవును కానీ అందుకే ఇది దిగుతానే ఏం లేదు, అవతల మీద బురద జల్లాలి తప్ప ఏం చేస్తుంది. మేమేమంటున్నాం, మోడీ ఇది చేసిను, మోడీ అది చేసిను, నేను ఇది చేసినా, నేను అది చేసినా అని నేను అంటున్నా. ఆయనేమో అవతల మీద బురద జల్లాలి, అంత తప్ప ఏం లేదు. రైట్. పాలమూరు రంగారెడ్డి విషయంలో మీరేం హామీ ఇస్తారు జనాలకి? పాలమూరు రంగారెడ్డి డిజైన్ రాంగ్. ఇది చేవెళ్ళ ప్రజలు ఉన్న డిజైన్ తోటి రావు, వచ్చినా కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది, 5 ఏళ్ళు 10 ఏళ్ళకి ఒకసారి. ఇది ఫస్ట్ మనకొచ్చే ప్రాజెక్టు. టేల్ అండ్ కిందికి తీసుకొని మనకి తీసుకొస్తుండ్రు. డైరెక్ట్ జూరాల నుంచి వస్తే ఫస్ట్ మనకి నీళ్ళు వస్తాయి, తర్వాత ఇంకా ప్రాజెక్ట్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. ఇది డైరెక్ట్ జూరాల నుంచి తీసుకొచ్చే బదులు కిందికి శ్రీశైలం వరకు తీసుకొని మళ్ళీ పరిగి లక్ష్మీదేవపల్లికి పంప్ చేసే ప్రాజెక్ట్ ఇది. అంటే సేమ్ మన కాళేశ్వరం టెక్నాలజీ, డైరెక్ట్ తుమ్మాడహట్టి బదులు కింది వరకు తీసుకొని మేడిగడ్డకు మళ్ళీ మీదికి పంప్ చేసేది. ఇవన్నీ కాంట్రాక్టర్ల ప్రాజెక్టు, రైతులకు లాభమే ప్రాజెక్ట్ కాదు, కమిషన్ల ప్రాజెక్టు. నేను ఇది జాతీయ హోదా అడిగితే నేను ఫస్ట్ ఈ డిజైన్ మార్చుతా. చేవెళ్లకు, మన చేవెళ్ళ ప్రాంతానికి, అంటే చేవెళ్ళ తాండూరు పరిగి కొన్ని వికారాబాద్ ప్రాంతాలకు నీళ్ళు వచ్చినట్టు డిజైన్ మార్చిస్తేనే నేను కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చేటట్టు చేస్తాను. ఓకే, ఇంకేమున్నాయి? ఇప్పుడు మీరు ప్రాంతానికి కూడా ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఏంటి దానిలో ముఖ్య అంశం? ఎన్నో సమస్యలు ఉంటాయి సిటీలో. సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు ఉంటాయి. సివిక్ అంటే రోడ్లు, మోరీలు, కరెంటు, తాగునీరు ఇవన్నీ ఉంటాయి. అధ్వానంగా ఉన్నాయి కొన్ని. ఎస్పెషల్లీ షేర్లింగంపల్లిలో 10 ఇంతలు పెరిగినాయి ఏది జనాభా. ఈవెన్ ఓటర్స్ 7,50,000 ఓటర్స్. అంటే అన్నిట్లో దేనికంటే దేశంలో అన్నిట్లో పెద్ద. కానీ అవే పాత స్కూళ్ళు ఉన్నాయి, కొత్త స్కూళ్ళు ఎక్కువ రాలేదు. ఆ పార్క్లు సోషల్ అవే ఉన్నాయి. మురికి కుంటలు అయిపోయినాయి, చెరువులన్నీ అందమైన చెరువులు మురికి కుంటలు అయిపోయినాయి. సీవేజ్ అండ్ మోరీలు ఓవర్ఫ్లో అవుతున్నాయి. రోడ్లు 2-3 మంచిగా ఉన్నాయి, ప్రతి గల్లీలో నిజంగానే అధ్వానంగా ఉన్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ విపరీతంగా కలెక్ట్ చేస్తున్నారు, కానీ ఆ ప్రాపర్టీ ట్యాక్స్ మళ్ళీ అక్కడ పోతలేదు, ఇంకెక్కడికో డైవర్ట్ చేస్తున్నారు. అయితే నేను వచ్చినాక నా మేనిఫెస్టో ఏంటంటే, మేము ఈ కమ్యూనిటీ, ఈ కాలనీలో ఇంత ప్రాపర్టీ, ₹1,00,00,000 ప్రాపర్టీ ట్యాక్స్ కొడితే అది కనీసం 40% మా కార్పొరేటర్ చేతులు ఉండాలి, ఆర్ కౌన్సిలర్ చేతులు ఉండాలి. అందులో సగం మా చేతులు ఉండాలి. మేము పెద్ద కాలనీ ఉంటుంది, కాలనీలో పట్ట మంచి, కానీ కాలనీ గేట్ బయట ఒక పెద్ద రోడ్లో పెద్ద పొక్కు ఉంటుంది. దాన్ని నేను 3 నెలలు ఫాలోఅప్ చేస్తే అప్పుడు ఎవరో ఫిల్ చేస్తారు. అది కూడా మేము డైరెక్ట్ ఆ నిధులు మా ట్యాక్స్ మనీ తోటి మాకే అధికారం ఉండాలి. అట్లీస్ట్ 20% మా చేతులు ఉండాలి, మా ఫండ్స్, మేము కట్టిన ట్యాక్స్. అది నేను దాని కొరకు నేను కొట్లాడతాను.